చందూర్ మండలం ఘనపూర్ గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణా ముత్తకుంట 85 ఓట్ల మెజార్టీతో గెలవడంతో ప్రాంతంలో ఆనందం నెలకొంది. ఈ విజయాన్ని పురస్కరించుకొని కాంట్రాక్టర్ మహబూబ్ సర్పంచ్ని, ఉప సర్పంచ్ కొల్లూరు గంగాధర్ని ఘనంగా సన్మానించారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కృష్ణ మాట్లాడుతూ తన విజయానికి కష్టపడ్డ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనపై ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు వచ్చే 5 సంవత్సరాల్లో గ్రామ అభివృద్ధిని ప్రాధాన్యతగా తీసుకుని పనిచేస్తానని హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధిలో పారదర్శక పాలన, ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గంగాధర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కుర్రా గోపీచంద్, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మాది గన్పూర్ గ్రామం. నేను 10-12 సంవత్సరాలుగా రాజకీయంలో నడుస్తూ ఉన్నాను. మొట్టమొదటిసారిగా యువతకి సర్పంచ్గా నాకు ఇక్కడ ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే నేను గతంలో కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ రన్నింగ్లో ఉండగా కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసి గ్రామం కోసం పనులు చేసి గ్రామాన్ని కొద్దిగా అభివృద్ధి ప్రాయంగా చేయడం జరిగింది. అదే ఉద్దేశంతో జనాలు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఉప సర్పంచ్ కొల్లూరు గంగాధర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుర్ర గోపీచంద్ గారు. నాకు మా విలేజ్ యొక్క ఓటర్స్ 1065 మంది, 862 ఓట్లు పోలింగ్ అయ్యాయి. నాకు 310 ఓట్లు రావడం జరిగింది. నా సమీప అభ్యర్థి 230 ఓట్లు రావడం జరిగింది. నేను 85 ఓట్లతో మెజార్టీతో గెలిచాను. ఈ 5 ఏళ్లలో గ్రామాన్ని నాతో సాధ్యమైనంత వరకు అభివృద్ధి చేసి చూపిస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నా యొక్క అభిప్రాయం. గ్రామ ప్రజలందరూ నా మీద నమ్మకంతో నా వెంట నడిచి నాకు ఓట్లు వేసి నన్ను గెలిపించారు. అలాగే నా వార్డు మెంబర్స్ కూడా నాకు సపోర్ట్ చేసి నన్ను గెలిపించారు. నా మీద నమ్మకంతో నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.